జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మల్లికార్జున ఖర్గే తెలుసా మీకు? మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఎటువంటి అధికారాలు లేని నాయకుడే ఈ మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున ఖర్గే వయసు దాదాపుగా 82 సంవత్సరాలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఈయన పనిచేస్తున్నారు. నిజానికి మల్లికార్జున ఖర్గే ఒక లాయర్, అంటే అడ్వకేట్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నిజానికి ఈ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి అధికారాలు కూడా లేవు రాజయ్య స్వామి, ఉండవు. ఆ పార్టీలో ఆ కుటుంబాందే పెత్తనం, ఆ కుటుంబాందే పైసెయ్యి. ఇప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, సోనియా గాంధీ ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా. తోలుబొమ్మ, డూప్లికేట్, ఊరికే ఉండాల్సిందే, ఊరికే ఆటలు ఆడతా అంతే, ఏం చేసేదేంలే. ఆయన ఎంతో ఈయన అంతే. అర్థమైంది మీక? ఈ సీట్ల పంపకం విషయంలో కావచ్చు, నామినేషన్లు ఎవరికి ఇవ్వాలని ఆదించేది మొత్తం కూడా ఎవరంటే ఈ కాంగ్రెస్ పార్టీలో తెరగనక ఒక ఉంటుంది, రాజమాత. ఎవరు? సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ ఆయన కుమారరత్నమైనటువంటి ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనోడు రాహుల్ గాంధీలే. నిజానికి మల్లికార్జున ఖర్గే ఒక తోలుబొమ్మ. ఇందాక నేను చెప్పినట్టు మన్మోహన్ సింగ్ మాదిరిగా. అర్థమైందా? పేరుకే అధ్యక్షుడు అంతే కాంగ్రెస్ పార్టీకి. ఇక బీజేపీ నాయకులను విమర్శించడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మల్లికార్జున ఖర్గేను ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఉపయోగించుకుంటా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మల్లికార్జున ఖర్గే యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుతా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసినాడు. అంటే ఒక్కోసారి అంతేలే, అప్పటికే 80 దాటిపోయిన వయసు, కాలం దగ్గర పడతా ఉంటుంది. అందుకని చెప్పి ఆ మాటలన్నీ మాట్లాడతారు. పాపం మూట కట్టుకోవాలి కదా. ఈయన గారు మాట్లాడతా యోగి ఆదిత్యనాథ్ గారిని, నువ్వు ఒక సన్యాసివే, సన్యాసిలా ఉండాలా? నిజంగా నువ్వు ఒక సన్యాసివే అయితే కాషాయ దుస్తులు ధరించి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకో. అంతేగాని నువ్వు నీట్గా క్లీన్ షేవ్ చేసుకొని క్రాప్ చేయించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. ఒక సన్యాసి అయితే ఇట్లా చేస్తాడంట ప్రశ్నించాడు. కనీసం వీళ్ళకి అర్హత ఉన్నది వీళ్ళకు, వీళ్ళ పార్టీకి. తెర వెనక ఉన్నటువంటి రాజమాతకు, ఆ రాజమాతకు కుమారరత్నమైనటువంటి పుత్రరత్నమైనటువంటి ఎవరు 55 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఇప్పటికి కూడా యువనేత అని చెప్పి పిలిపించుకుంటా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, వాళ్ళు ఎవరు? ఈ రాజమాత, ఈ రాహుల్ గాంధీ నిన్ను తీసుకుపోయి అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు కదా కాంగ్రెస్ పార్టీకి. నీకు కావచ్చు, మీకు ఊరికైనా కూడా, మీ పార్టీలో ఉండే వాళ్ళకి ఊరికైనా కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రశ్నించడానికి అర్హత, హక్కు మీకున్నాయని చెప్పి నేను అడుగుతున్నా. సరేలే, నేను అనేది అట్ట బానిచ్చి, కానీ దీనికి సమాధానంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన మాట్లాడతా మల్లికార్జున ఖర్గే గారు, అవును నేను సన్యాసినే కాబట్టి నేను కాషాయ దుస్తులు అయితే వేసుకుంటున్నా. ఖర్గేజీ, మీరు నా మీద అనవసరంగా కోపం తెచ్చుకోకండి. ఈ న్యూస్లో అయితే మీరు జీర్ణించుకోలేని నిజాలు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు ఏమిలా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకొని తెరాల్సిందే. కావాలంటే చరిత్ర తెలుసుకోండి, ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి. నేను చెప్పిన తప్పు అయితే మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి. ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా. ఆయన మాట్లాడతా, ఖర్గేజీ మీరు నా మీద అనవసరంగా కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే నేను అనవసరంగా చీమకు కూడా నేను హాని తలపెట్టను. అలాంటిది మిమ్మల్ని ఏం చేస్తాను చెప్పండి. అయినా మీరు కోప్పడాల్సింది నా మీద కాదు, మీరు కోప్పడాల్సింది హైదరాబాద్ నిజాం వారసుల మీద. ఎందుకంటే 1948లో నిజాం రజాకారులే కర్ణాటకలో ఉన్నటువంటి మీ గ్రామం మొత్తాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశారు, అంటే కాలి బూడిది చేశారు. ఆ దారుణమైన ఘటనలో మీరు మీ తల్లిగారిని, మీ సోదరిని పోగొట్టుకున్నారు. అన్యాయంగా మీ తల్లిగారు, మీ సోదరి నిజాం మంటల్లో కాలి బూడిదైపోయినారు. కానీ అంతటి భయంకరమైనటువంటి మరణాలు చూసిన తర్వాత కూడా మీరు ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఆ విషయాన్ని మర్చిపోయి నీచమైన నికృష్టమైన అలాంటి భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకోవడానికి కూడా మీరు భయపడిపోతున్నారు. కనీసం ఆ విషయాన్ని మీరు ఖండించడం కూడా ఖండించలేకపోతారు. అంటే మీరు ఒక మాట అర్థం చేసుకోండి. నా మాటలో నేను చెప్తున్నానా, కన్న తల్లిని, తోడబుట్టిన బిడ్డను ఆ విధంగా మంటల్లో బూడిది చేస్తే ఇప్పటికి కూడా ఈయన స్వార్థం కోసం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో భారతీయుడని జీవించే, నేను భారతీయుడని చెప్పి గర్వంగా బతికే ప్రతి ఒక్కరిలో కూడా రక్త మాంసాల్లో అణువడి ఉన్న రోషం, పాశం అనేటి ఆత్మాభిమానం వంటివి ఉంటాయి. అట్లాంటిది సొంత కుటుంబ సభ్యుల్లో
నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని, నీ రక్తం పంచుకుంటున్నటువంటి నీ తోడబుట్టినావను కాల్చి బూడి చేసే కనీసం దాని మీద స్పందించలేని నువ్వు ఒక జాతీయ అధ్యక్షుడివి, నువ్వు ఒక నాయకుడివి, నువ్వు మళ్ళా ఇంకొక నిందించడం, నీ స్వార్థం కోసం నువ్వు ఇదే రాజకీయం కోసం నీ స్వార్థం కోసం నువ్వు బతుకుతున్నావో ఆ బతుకు అక్కర్లే. మగోడిగా కనీసం ఆ తల్లికి బిడ్డగా, నీ తోడబుట్టాకు కనీసం తోడబుట్టినోడిగా ఒక్క రోజు పోషంగా బతికినా చాలు. నీ బతుకట్టాడు కాదే, ఎందుకంటే నువ్వు ఒకరి కింద ఇప్పటికి కూడా బానిస భావజాలంతో బతుకుతున్నావు. సరేలే, అసలు విషయానికి వస్తా. యోగి గారు మాట్లాడతా కనీసం ఆ విషయాన్ని మీరు ఖండించలేకపోతారు. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓటు వేయరు అన్న భయం అయితే మీకు ఉండాలి. అందుకే అంత దారుణమైన సంఘటనను కూడా మీరు ఈజీగా మర్చిపోయినారు. అవును, సన్యాసినే, అందుకే కాషాయ వస్త్రాలే నేను ధరిస్తున్నా. నాకు నా దేశం ముఖ్యం, అలాగే నా ధర్మం ముఖ్యం. నేను మళ్ళా చెప్తున్నా, మనం విడిపోతే ఇప్పుడు కూడా 1948లో మీ కుటుంబానికి ఏమైతే జరిగిందో ఇప్పుడు కూడా అనేక హిందూ కుటుంబాలకు అదే జరుగుతుంది. అందుకే నా పని అయితే నేను చేస్తున్నా, కఠినంగా వ్యవహరిస్తున్నా. ఈ క్రమంలో నేను నా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా అంట యోగి ఆదిత్యనాథ్ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన మనిషి, నువ్వు ఒక మనిషినా, నువ్వు ఆయన మళ్ళీ కోచింగ్ చేయడం. సరేలే, ఇన్ని వాళ్ళకి అర్థమవుతాయిలే నేనేం చెప్తున్నాను. ఇక ఈ మల్లికార్జున ఖర్గే మరొకసారి మాట్లాడకుండా గట్టిగా బుద్ధొచ్చేటట్టు ఏది గత చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాలను కూడా తెర మీద తీసుకొచ్చి అందరికి అర్థమయ్యేటట్టు ఈ డెకాయిట్కి అయితే గుణపాఠం చెప్పినాడు యోగి గారు. అర్థమైంది మీకు? ఇది న్యూస్ అంటే. నేను చెప్పింది మీరు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటే, నేను నిజాలే మాట్లాడానని చెప్పి మీరు అనుకుంటే, ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత మందికి వీలైతే అంతమందికి, మీరు 10 మందికి చేస్తారో, 100 మందికి చేస్తారో, 1000 మందికి చేస్తారో, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్ సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక భారతీయుడిగా, ఒక హిందూగా. ప్లీజ్, జై శ్రీరామ్.